నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్‌ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళకి, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే అంగస్తంభం సరిగ్గా లేని వాళ్ళకి, వీర్యం తొందరగా పడిపోతున్న వాళ్ళకి టిప్ గురించి ఏమేం తీసుకుంటే అవి ఈ ప్రాబ్లమ్ నుంచి గెట్ బ్యాక్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. బయటండి మీకు మార్కెట్‌లో టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఉంటుంది. అంటే ఏం లేదు, మనం చిన్నప్పుడు ఆడుకునే ఉండుంటాం. ప్లాంట్‌ని టచ్ చేయంగానే ఇలా లీవ్స్ అన్నీ ఇలా ముడిసిపోతూ ఉంటాయి. సో, లజ్వంతి లీవ్స్ అంటారు, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. బయట ఎక్కడన్నా మీకు చూస్తూనే ఉంటారు. బయట ఎక్కడైనా గార్డెన్స్‌లో గానీ, ఏదైనా పార్కుల్లో గానీ ఆ ప్లాంట్ ఉంటుంది. మనం ఇలా టచ్ చేయంగానే లీవ్స్ అన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్లాంట్ యొక్క గొప్పతనం మనకు ఆ టైంలో తెలీదు. సో, మేజర్ ఇష్యూ ఏంటంటేండి, ఈ ప్లాంట్‌లోని మెయిల్‌లో టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని బాగా పెంచుతుంది. ఈ కంప్లెయింట్లు దేనికొస్తాయి? టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే వస్తాయి. ఈ ప్లాంట్ మెయిల్ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్ బాగా పెంచుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచితే ఏమవుతుంది? ఈ ఈడీ కంప్లెయింట్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ దొరుకుతుంది. మీరు నేచురల్‌గా దొరికితే ఆ ప్లాంట్ యొక్క లీవ్స్‌ని తీసుకొని క్రష్ చేసి మీరు తీసుకోవడానికి చూడండి. లేదా బయట మార్కెట్‌లో ఇదే ప్లాంట్ యొక్క పౌడర్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఈ పౌడర్‌ని ఏం చేస్తారు? మార్నింగ్ ఒక హాఫ్ టీ స్పూను, ఈవినింగ్ ఒక హాఫ్ టీ స్పూను వాటర్‌లో గానీ, లేదా మిల్క్‌లో గానీ డిజాల్వ్ చేసుకొని తాగితే మీ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది. దీనివల్ల సైంటిఫిక్ స్టడీలో కూడా దీన్ని ప్రూవ్ అయిందండి. అంటే మగవాళ్ళు కొంతమంది ఒక 100 మెంబర్స్ మెయిల్స్‌లో చూసుకుంటే నార్మల్ డైట్, నార్మల్‌గా ఉన్నవాళ్ళు టెస్టోన్ లెవెల్స్ ఎంతున్నాయి. లేదు ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ ఇచ్చిన తర్వాత అంటే మార్నింగ్, ఈవినింగ్ ఇలా డోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంతున్నాయి అని ఒక సైంటిఫిక్‌గా ప్రూవ్ చేస్తే, ఎప్పుడైతే ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ గానీ, ఇలా పౌడర్ గానీ అవైలబిలిటీలో ఉన్నదాన్ని తీసుకుంటే వాళ్ళ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా చాలా వరకు పెరిగినాయండి. మేజర్‌గా ఏంటే మీరు ప్లాంట్‌ని తీసుకోవడానికి చూడండి. లేదు అది అవైలబిలిటీలో లేదు అంటే ఈ యొక్క ప్లాంట్ యొక్క పౌడర్ మీకు అవైలబిలిటీలో ఉంది. దాన్నన్నా చూసుకోవడానికి చూడండి. అసలు ముందు ఈ కంప్లెయింట్ దేనికొస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటి? అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, సెక్సువల్ పార్టిసిపేట్ చేసిన తర్వాత వీర్యం తొందరగా పడిపోతూ ఉంటుంది. అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. అంటే కావాల్సినంత స్పెసిఫిక్ టైంలో కాకుండా ముందుగానే సెమెన్ ఎజాకులేట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని అంటారు. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషను ఇప్పుడున్న దాంట్లో చాలా వరకు కామన్‌గా ఉంటున్నారు. సో, దేనికి కామన్‌గా ఉంటుంది? ఒకటి అది నార్మలా? అబ్‌నార్మలా? అన్నది మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, సో, టీవీస్‌లో చూడటం గానీ, పోర్నోగ్రఫిక్ ఫిలిమ్స్‌లో చూడటం గానీ, దానివల్ల చూసి సో, నిజంగానే ఇంతసేపు పార్టిసిపేట్ చేయవలసి వస్తుందా? సో, ఇంతసేపు నిజంగానే ఉంటుందా? సెమెన్ ఇంత రిలీజ్ అవుతుందా? అన్న అపోహల్లో ఉన్నారు. సో, అవేవి వాస్తవాలు కావండి. మీకు బయట చూపించినట్టుగా ఒరిజినల్‌గా అవి జరగవు. అవన్నీ ఫ్రిక్షనల్ క్యారెక్టర్సే. ఇన్ బిట్వీన్ జనరల్‌గా హెల్తీ పర్సన్ మాట్లాడుకుంటే ఒక 5-6 మినిట్స్ మాత్రమే ఎవరైనా సెక్సువల్ పార్టిసిపేషన్ చేయగలుగుతారు. సో, ఎప్పుడైనా ఇంటర్‌కోర్స్ ఏదైనా 5-6 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీంట్లోనే సెమెన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బిలో 2 మినిట్స్, బిలో 1 మినిట్, కొంతమందికి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు మాత్రమే సో, ఏదైనా సెక్సువల్ కన్వర్జేషన్ వస్తున్నప్పుడు మాత్రమే కొంతమందికి వీర్యం రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇవి మేజర్ కంప్లెయింట్స్. అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలాంటి ఇష్యూస్ అన్నీ కాదండి. అవన్నీ నార్మల్ కండిషన్సే. ఇవి మీరు ఆ మైండ్‌లో ఆ థాట్ పెట్టుకొని అదే నార్మల్ ఏమో అన్న దానిలోకి వెళ్ళొద్దు. సో, ఏమవుతుంది? ఇలా బిలో 1 మినిట్‌కే మీకు సెమెన్ రిలీజ్ అయిపోతుంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కండిషన్ లాంటివి వస్తూ ఉంటాయి. దీనికి ఇందాక చెప్పినట్టుగా హెల్త్ టిప్ ఫాలో అవుతూ ఉండండి. మేజర్ ఇవన్నీ రావడానికి సో, ఈడీ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గానీ రావడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? సో, ఫస్ట్ థింగ్ ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే సో, ఇంత టైం మనం చేయాలి, అంత టైం మనం చేయాలి అన్న థాట్ మైండ్ నుంచి తీసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా వరకు తక్కువగా ఉన్నా అంటే మగవాళ్ళకి సంబంధించిన హార్మోను, ఆడవాళ్ళకి సంబంధించిన హార్మోను ఉంటుంది. ఈ మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్ చాలా వరకు తక్కువగా ఉంటాయి. అంటే టెస్టోస్టెరాన్ చాలా వరకు తక్కువగా ఉన్నా ఈ సెమెన్ అనేది రిలీజ్ అవ్వడం చాలా వరకు తక్కువగా ఉంటుంది. మూడో రీజన్ ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ అయిపోతూ ఉంటారు. సో, ఏంటంటే పార్ట్నర్ కావాల్సినంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా, బోత్ పార్ట్నర్స్ వల్ల అవ్వకపోయినా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కంప్లెయింట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. డయాబెటిక్ కానీ, సైక్రాటిక్ డ్రగ్స్ కొంతకాలం నుంచి వాడుతున్న వాళ్ళకి అంటే ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల మెయిల్ హార్మోన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల కూడా ఇలాంటి కంప్లెయింట్స్
ఇలాంటి కంప్లైంట్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సో మేజర్ రీజన్ తీసుకోండి, రూట్ కాజ్ తెలుసుకోండి. రూట్ కాజ్ని తెలుసుకొని దాన్ని బట్టి మనం ఇవన్నీ ట్రీట్ చేస్తే తొందరగా క్లియర్ అయిపోతుంది. వీటిలోనే హోమియోపతిక్లో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. సో సెలీనియం అని, యాగ్నెస్ క్యాక్టస్ అని, లైకోపోడియం అని. కొంతమందికి ఏమవుతుందంటే సో సెక్సువల్ ఫియర్ ఉంటుంది. సో ఆ టైంలో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ ఫియర్ వల్ల వాళ్ళకి అంగం అంత తొందరగా గట్టిపడదు. వాళ్ళకి హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. అర్జెంటిన్ నైట్రికమ్ అని, జెల్సీమియం అని. సో ఇలాగా సో లేదు సెక్సువల్ థాట్స్ బాగానే ఉన్నాయి కానీ సెక్సువల్ పార్టిసిపేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు, లైకోపోడియం అని. ఇలాగ చాలా రెమెడీస్ ఉన్నాయి. సో అంతా బాగానే ఉంది. సో సెక్సువల్ పార్టిసిపేషన్ చేయగలుగుతున్నారు, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది, కానీ వీళ్ళ థాట్ సరిగ్గా లేదు, పార్టిసిపేట్ చేయటం కూడా సరిగ్గా లేదు. యాగ్నెస్ క్యాక్టస్ అని, లేదు సెమెన్ అనాలిసిస్ సరిగ్గా లేదు, సో వీర్య కణాలు మూమెంట్ సరిగ్గా లేదు, సెలీనియం అని. సో ఇలా చాలా హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. దీని యొక్క రూట్ కాజ్ తెలుసుకొని ఈ రెమెడీ వాడుతూ ఇందాక నేను చెప్పినట్టుగా టచ్ మీ నాట్ ప్లాంట్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ తీసుకుంటే సో అలాంగ్ విత్ డైట్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటూ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతూ ఈ హోమియోపతిక్ రెమెడీస్ మనం తీసుకుంటే కంప్లీట్గా క్లియర్ అవుతుందండి.